Okay, last class we have seen the definition of motion. Now, today class we have to learn scalar and vector quantity. Before that, I will tell what is distance and displacement, or what are the difference between distance and displacement. Okay, suppose if I am throwing a ball from position A towards up, అంటే పొజిషన్ ఏ నుంచి నేను అప్వర్డ్కి అంటే ఇలా బాల్ని త్రో చేస్తాను అనుకోండి. సో ద మోషన్ ఆఫ్ ద బాల్ ఈజ్ లైక్ పారాబోలిక్ పాత్, అంటే ఇలా వచ్చింది, ప్రొజెక్టైల్ మోషన్ వచ్చింది ఇలా కదా. సో యాక్చువల్గా ఎలా వెళ్ళింది, ఏ పొజిషన్ నుంచి బీకి, బి అనే పొజిషన్కి ఇలా వెళ్ళింది కదా. సో దీన్ని ఏమంటాం అంటే డిస్టెన్స్ అంటాం. అండ్ డైరెక్ట్గా ఇలా వచ్చింది. సపోజ్ ఏ నుంచి ఇలా పర్పెండిక్యులర్గా వెళ్తే, ఇలా వెళ్తే ఇదేమవుతుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని ఏమంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి ఏముందంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ ఉంది కదా. డిస్టెన్స్కి డైరెక్షన్ లేదు. సపోజ్ ఇది వచ్చేటప్పటికి ఇలా అయినా వెళ్ళచ్చు, లేదా నేను విసిరితే ఇంకా ఏమవుతుంది, ఇలా అయినా ప్రొజెక్ట్ అంటే పడవచ్చు కదా. సో అంటే ఇది ఏమంటున్నాం అంటే యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ఏ స్టోన్. ఇది యాక్చువల్గా ఒక పాత్ అంటే స్టోన్ ట్రావెల్ అయింది కదా. కానీ షార్టెస్ట్ పాత్ ఏంటి దీనికి, ఏ నుంచి బీకి, ఏ నుంచి బీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షార్టెస్ట్ పాత్ కదా. సో దీని ఏమంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ పాసిబుల్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ మధ్య ఏదైతే షార్టెస్ట్ పాత్ ఉంటుందో, లేదా షార్టెస్ట్ టైం ఇంటర్వెల్లో రీచ్ అవుతున్నామో ఒక పాత్ నుంచి ఇంకో పాత్కి, దాన్ని అంటే షార్టెస్ట్ టైం పడుతుందో దాన్ని ఏమంటే డిస్ప్లేస్మెంట్ అన్నాం. డిస్టెన్స్ అనేది అది ఎంత టైం అయినా పట్టవచ్చు, బట్ ఆ పాత్ అంటే ఎంత టైం అయినా పట్టవచ్చు, షార్ట్ అయినా పట్టవచ్చు, లేదా మేబీ దీనికన్నా ఎక్కువైనా పట్టవచ్చు. దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అవ్వదు, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అవుతుంది, బట్ డిస్టెన్స్ మే నాట్ బి డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఏమైంది, ఇలా మూవ్ అయ్యాడు కదా. ఇలా మూవ్ అవ్వడం వల్ల డిస్టెన్స్, ఇదంతా డిస్టెన్స్, దీన్ని డిస్టెన్స్ అంటాం. అంటే టైం ఎక్కువ అవుతుంది. సపోజ్ దీనికి డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ టైంలో రీచ్ అయ్యే పాత్ కదా. సో ఆ పాత్ నేను ఏం చేస్తున్నా, షార్టెస్ట్ పాత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రావచ్చు కదా. సో ఇది మెజర్ చేస్తేనేమో నాకు సుమారు ఒక 10 మీటర్స్ ఉందనుకోండి. ఇది మెజర్ చేస్తే నాకు 6 మీటర్స్ ఉంది. సో షార్టెస్ట్ టైము ఏది రీచ్ అవుతుంది, అంటే ఎక్కడ రీచ్ అవుతున్నా అంటే ఈ ఏబి పాత్లో షార్టెస్ట్ టైంలో రీచ్ అవుతున్నా. సో దీన్ని ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం, దీన్నేమో డిస్టెన్స్ అంటాం. అంటే ఇది కూడా డిస్టెన్స్ అవుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ ఏ అనేది స్కూల్. ఏ అనేవాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి కదా. అంటే ఇంటికి వెళ్ళి బ్యాగ్ అంటే ఫ్రెష్ అప్ అయి ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి. బట్ వాడు ఏం చేస్తున్నాడు, ఇంటికి వెళ్తే ఇక్కడ ఒక 2 మీటర్స్, ఇక్కడ ఒక 4 మీటర్స్, టోటల్గా 6 మీటర్స్ పడుతుంది. అది డైరెక్ట్గా ప్లే గ్రౌండ్కి వెళ్తే నేను 4 మీటర్స్ని అంటే 2 మీటర్స్ని డిస్టెన్స్ తగ్గించుకోగలను, అంటే టైం త్వరగా రీచ్ అవ్వగలనని ఏం చేస్తున్నాడు చూడండి, ఇలా వెళ్ళి ప్లే గ్రౌండ్కి వెళ్ళచ్చు కదా. సో ఇలా వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు, ఇలా షార్టెస్ట్ పాత్లో వెళ్తున్నాడు. ఈ షార్టెస్ట్ పాత్ర ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. సో దీన్ని ఏమంటున్నాం, డిస్టెన్స్ అన్నాం. ఇది కూడా డిస్టెన్స్ అవుతుంది, కానీ ఈ పాత్ మాత్రం డిస్ప్లేస్మెంట్ కాదు. ఓకే, డిస్టెన్స్ మే నాట్ బి డిస్ప్లేస్మెంట్, బట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ డిస్టెన్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ని దేంట్లో మెజర్ చేస్తాం, డిస్టెన్స్ని మీటర్స్లో మెజర్ చేస్తాం, లేదా సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. SI యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ మీటర్. డిస్ప్లేస్మెంట్ కూడా ఏంటి, డిస్ప్లేస్మెంట్ కూడా మీటర్స్. ఓకే, ఇంకా అదర్ యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ కూడా మనం రాయొచ్చు కదా. ఇప్పుడు ASB అనే పాత్, అంటే ఈ పాత్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం,
డిస్టెన్స్, ఏబి పాత్ అంటే షార్టెస్ట్ టైంలో రీచ్ అయ్యే పాత్ని డిస్ప్లేస్మెంట్ అన్నా కదా. సో డిస్ప్లేస్మెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇదిగోండి ఇలా ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్, దీన్ని ఏమంటాం డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తాం. బికాస్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఓకే, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, మరి స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి చూద్దాం. స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, a quantity which has only magnitude but no direction. ఏ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుందో డైరెక్షన్ ఉండదో అలాంటి క్వాంటిటీస్ని ఏమంటున్నాం స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ టైం తీసుకున్నాం అనుకోండి, టైంకి మనం ఏం చెప్తాం సింపుల్గా 1 hour అంటే 12 AM లేదా 1 AM అని చెప్తాం కదా, అంతేగాని డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం. సో డైరెక్షన్ ఇండికేట్ చేయం అక్కడ. నెక్స్ట్ డిస్టెన్స్ కూడా అంతే, డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, డిస్టెన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 10 meters లేదా 20 kilometers అలా రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయం కదా. సో ఏ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఈ వాల్యూ ఉంది కదా లెంత్ 10 meters లెంత్, ఇక్కడ ఎంతైతే 20 meters లెంత్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఏ వాల్యూ ఇండికేటింగ్ లెంత్ ఇక్కడ, ఓకేనా. సపోజ్ టైంలో మరి మ్యాగ్నిట్యూడ్ ఏంటి, టైంలో 1 hour ఆ 12 AM చెప్తాం కదా, ఇక్కడ ఈ 12 అనేది మ్యాగ్నిట్యూడ్. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మాస్ లేదా వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ లేదా వెయిట్ ఆఫ్ ద బాడీ. వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 50 kgs అని అనుకోండి, ఇక్కడ డైరెక్షన్ ఏమి ఇండికేట్ చేయట్లా. సో మాస్ ఆర్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ 50 ఉంది కదా, ఈ 50 ఏం రిప్రజెంట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది వాల్యూ. సో ఏ క్వాంటిటీస్కి అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో బట్ నో డైరెక్షన్ లేదో అలాంటి క్వాంటిటీస్ని ఏమంటున్నాం, అలాంటి క్వాంటిటీస్ని స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, స్కేలార్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ టైం, మాస్, టెంపరేచర్ కూడా మనం దేంట్లో మెజర్ చేస్తాం, డిగ్రీస్లో 60 degrees లేదా 37 degrees అంటాం కదా, అంతేగాని డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం, డైరెక్షన్ ఇండికేట్ చేయం కాబట్టి. సో టెంపరేచర్ కూడా అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ స్కేలార్ క్వాంటిటీస్ చూపిస్తుంది. సో అవన్నమాట ఎగ్జాంపుల్స్, మాస్, టైం, టెంపరేచర్, ఓకే, లెంత్, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్, స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. మరి వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, ఏ క్వాంటిటీ which has both magnitude and direction. ఏ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ ఉంటుందో అంటే రెండు ఉంటున్నాయో దాన్ని ఏమంటున్నాం, వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. ఓకేనా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ చూసాను అనుకోండి, ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ కదా. సపోజ్ ఇక్కడ ఏబి అనే పాత్, ఏ నుంచి ప్లే గ్రౌండ్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, డైరెక్షన్ మెన్షన్ చేయాలి. సో ఐ హ్యావ్ టు మెన్షన్ ద డైరెక్షన్ కదా. సో ఇక్కడ లెంత్ అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, 4 meters అనేది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. సో డైరెక్షన్ కూడా, సో అండ్ ఆల్సో డైరెక్షన్ ఉంటుంది. సో బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఏ క్వాంటిటీస్కి అయితే డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో వాటిని ఏమంటున్నాం, వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇంకా వెలాసిటీ కూడా, వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీస్ ఏం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తాం. ఏబి ఉందనుకోండి, ఏబి ఇలా అంటే ఒక లైన్ ఇచ్చి దీనికి డైరెక్షన్ ఇస్తున్నాం. ఓకే, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఇదేమో బి ఏమో హెడ్ రిప్రజెంట్ చేస్తుంది, ఏ టైల్ రిప్రజెంట్ చేస్తుంది, ఓకే.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఒక ట్రైన్, ఓకే, ఒక ట్రైన్, ఇట్ మే బి గోదావరి ఎక్స్ప్రెస్ ఆర్ ఎనీ సింహాద్రి ఎక్స్ప్రెస్. ఏం చేస్తున్నామంటే ఇక్కడ విశాఖపట్నంలో నుంచి 5 PM ఓకే స్టార్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM హైదరాబాద్ రీచ్ అవుతుంది కదా. ఎలా రీచ్ అవుతుంది, ఏ నుంచి బి అంటే విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి నెక్స్ట్ హైదరాబాద్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 12 hours పడుతుంది, మొత్తం 12 hours. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 6, ఇక్కడ 6 hours తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ 6 hours, ఇక్కడ 6 hours. సపోజ్ ఇక్కడ నేను యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యావరేజ్ స్పీడ్, అసలు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి దాని ముందు చూద్దాం. ముందు డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందో చూడండి. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ నుంచి ఏ నుంచి బికి 360 ప్లస్ 360 kilometers ప్లస్ నెక్స్ట్ బి నుంచి సికి 360 kilometers. మొత్తం టోటల్ ఎంత 720 kilometers కదా. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఎంత, ఏ టు సికి రీచ్ అవ్వడానికి, అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి అంత పట్టింది. సపోజ్ డిస్ప్లేస్మెంట్ అడిగాను అనుకోండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ పాత్లో రీచ్ అవ్వడం కదా. ఏ నుంచి బీకి రావాలంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ గీసాను అనుకోండి. వెక్టార్ అంటే డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ గీస్తే ఏ నుంచి సికి రావాలి, హైదరాబాద్కి రావాలంటే షార్టెస్ట్ పాత్ ఇదే కదా, డైరెక్ట్గా ఇలా గీయవచ్చు. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్. సపోజ్ డిస్ప్లేస్మెంట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 360 kilometers పట్టింది. ఓకేనా, సో 360 అంటే షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ టైంలో రీచ్ అవుతుంది కాబట్టి ఇట్ మే బీ టేక్స్ 6 hours తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు నీకేం కావాలి, యావరేజ్ స్పీడ్ కావాలి, తర్వాత యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. వాట్ ఈస్ మీన్ బై స్పీడ్? స్పీడ్ అంటే స్పీడ్ ఫార్ములా అండి. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఇన్ యూనిట్ టైం కదా. సో డిస్టెన్స్ బై టైం వేస్తున్నాం కదా. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి మరి, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత, టైం ఎంత పట్టింది కదా, టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత 720 బై టైం ఎంత 12 కదా. 12 టేబుల్లో 72 కదా, అంటే 60 km/h. అంటే అవర్కి ఎంత స్పీడ్ వెళ్తుంది, యావరేజ్ స్పీడ్ 60 km/h. అంటే యావరేజ్ స్పీడ్ 60 km/h కదా. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ట్రైన్ అనేది యూనిఫామ్గా వెళ్ళదు. అంటే ప్రతి చోట 60 km/hతో ఉండదు, కానీ యావరేజ్గా ఆన్ అన్ యావరేజ్ ఎంత వెళ్తుంది, 60 km/hతో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యాక్చువల్గా వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ కదా. సో మరి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు నెక్స్ట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. టైం ఎంత అయింది, టైం ఎంత తీసుకుంది కదా. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్ కదా. సో ఎంత 360 kilometers. టైం ఎంత మరి 6 hours కదా. సో ఎంత పడుతుంది, ఇక్కడ కూడా 60 km/h. ఓకేనా, ఒకవేళ ఇదే టైం పట్టింది అనుకోండి, అంటే 12 hours పడితే ఎంత అవుతుంది, 360/12 అంటే 30 km/hతో వెళ్ళొచ్చు కదా. అదే టైం అయితే అంటే ఇక్కడ 12 hours పట్టింది కదా, ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 12 hours అనుకున్నాం. కన్సిడర్ చేస్తే దాన్ని ఏం రాయొచ్చు ఇక్కడ, సో ఇక్కడ 30 km/h అవుతుంది. సో ఇది స్పీడ్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, వెలాసిటీ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం కదా.
వెలాసిటీ అంటే ఏంటన్నా, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అన్నాం కదా. మరి స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. స్పీడ్ అన్నా అనుకోండి, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అన్నాం కదా. స్పీడ్ని మనం దేంట్లో మీటర్ పర్ సెకండ్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. అంటే స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం అన్నాం కదా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మీటర్లో మెజర్ చేస్తాం, టైంని సెకండ్స్ కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఓకే, సో స్పీడ్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్ అంటాం, అంతే తప్ప దీనికి డైరెక్షన్ మెన్షన్ చేయం. సో స్పీడ్కి ఎటువంటి డైరెక్షన్ ఉండదు. అదే వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీని ఏమన్నాము, డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లేదా స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాం. దాంతోపాటే సపోజ్ ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ 30 km/h టువర్డ్స్ ఈస్ట్ అని అనుకోండి. ఇక్కడ వెలాసిటీ అనేది ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తుంది, ఈస్ట్ వైపు మూవ్ అవుతుంది. సో వెలాసిటీకి ఏముంది, డైరెక్షన్ ఉంది. అందువల్ల దీన్ని ఏమన్నాం, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ మీటర్ పర్ సెకండ్. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయింది అనుకోండి, ఇక్కడి నుంచి త్రో చేసినా ఉన్నాం కదా ఇందాక. సో ఇలా మూవ్ చేసినాం, వెలాసిటీ చూస్తే ఇక్కడ నాకు ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి దీని యొక్క వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్. ఇంత స్పీడ్తో మూవ్ అవుతుంది, మరి డైరెక్షన్ చూడండి ఇటువైపు మూవ్ అవుతుంది కదా. ట్యాంజెంట్ గీస్తే మనకి ఏం చేస్తుంది, ఒక ట్యాంజెంట్ గీస్తే వెలాసిటీ చూపిస్తుంది కదా. సో ఒక వెక్టార్తో డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం. సో వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెలాసిటీనేమో మీటర్ పర్ సెకండ్తో మెజర్ చేస్తున్నాం, స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే.